నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటికే 5 సార్లు స్టేటస్ మార్చుకున్న హైదరాబాద్ నగరం భవిష్యత్తు ఏమిటి? ఈ చారిత్రక నగరం స్టేటస్ పై మరోసారి పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అలాంటిది ఉండకపోవచ్చని, దేశానికి రెండో రాజధాని చేసే ప్రపోజల్ మాత్రమే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఏపీకి ఇంకా రాజధాని లేదు కాబట్టి మరో 10 ఏళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ స్టేటస్ మారుతుందా, యథాతథంగా ఉంటుందా అనే ప్రశ్నలు మరోసారి తెర మీదకు వచ్చాయి. స్వాతంత్ర్యం రాకముందు నుంచి నేటి వరకు అనేక సార్లు తన స్టేటస్ మార్చుకున్న హైదరాబాద్ కు మరోసారి మార్పు అనివార్యమవుతుందా? స్వాతంత్ర్యానికి పూర్వం దక్షిణ భారతదేశంలోని పెద్ద రాజ్యాల్లో ఒకటైన నిజాం రాజ్యానికి హైదరాబాద్ రాజధానిగా వెలుగొందింది. నాడు హైదరాబాద్ దాదాపు ఒక దేశానికి రాజధాని. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదట చర్చ కూడా హైదరాబాద్ మీదనే సాగింది. భారతదేశంలో అసలు హైదరాబాద్ కలుస్తుందా లేదా అనేది తొలినాళ్లలో దేశవ్యాప్తంగా సాగిన చర్చ. తర్వాత హైదరాబాద్ రాజ్యమే భారత్ లో విలీనమైంది. దీంతో నిజాం రాజ్యానికి రాజధాని అనే స్టేటస్ మార్చుకుని హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా మారింది. 1948లో భారత్ లో విలీనమయ్యే వరకు నిజాం స్టేట్ కు హైదరాబాద్ రాజధానిగా ఉంది. దాదాపు 400 ఏళ్లు అదే స్టేటస్ కంటిన్యూ అయింది. 1948లో భారతదేశంలో ఒక రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం అవతరించింది. నాటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా కొనసాగింది. 1966లో హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాల్లో విలీనం కావడంతో అప్పటి వరకున్న హైదరాబాద్ రాష్ట్ర రాజధాని స్టేటస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదాగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని హోదాను హైదరాబాద్ 58 ఏళ్ల పాటు అనుభవించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ 2 రాష్ట్రాల రాజధానిగా మారింది. ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. 2024తో 10 ఏళ్ల గడువు ముగియడంతో ఇప్పుడిక తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రశ్న. రాజ్యాంగ రచన చేసేటప్పటి నుంచి కూడా హైదరాబాద్ స్టేటస్ పై చర్చ జరుగుతూనే ఉంది. సువిశాల భారతదేశానికి ఢిల్లీని రాజధానిగా నిర్ణయించిన రాజ్యాంగ నిర్మాతలు దక్షిణ భారతదేశంలోనూ ఒక రాజధాని ఉండాలని భావించారు. అందుకు హైదరాబాద్ సరైన నగరమని కూడా తేల్చారు. దేశానికి రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతలు హైదరాబాద్ కు ఉన్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అభిప్రాయపడ్డారు. థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని తన పుస్తకంలో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కారణాలేవైనా అది సాధ్యం కాలేదు. అయినా నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదనలపై చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ముందుగా హైదరాబాద్ స్టేటస్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. దేశానికి రెండో రాజధాని చేయడం వల్ల నగరం అభివృద్ధి చెందడంతో పాటు దక్షిణ ప్రాంత ప్రజలకు బీజేపీ మరింత దగ్గర కావచ్చని కాషాయ మేధావులు ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు గతంలోనే తమ పార్టీ ఆలోచనలు బయటపెట్టారు. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావాలని అంబేద్కర్ గారు 1956లో ఆయన స్మాల్ స్టేట్ సంబంధించినటువంటి పుస్తకంలో ఒక ప్రత్యేకంగా రాయడం జరిగింది దీని గురించి. అయితే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ అనుమానిస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమై తీరుతుందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం గనక పార్లమెంటు లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ, మన పార్టీ కాబట్టి మనోళ్ళు ఉండాలి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ రగల్చడానికి మాత్రమే కేటీఆర్ అలా అంటున్నారని బీజేపీ కౌంటర్ వేసింది. కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఆయన ఏ లోకంలో ఉన్నారో తెలియదు, ఆయన ఊహాలోకంలో ఉన్నారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ బెంగళూరు కానీ మరి యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎక్కడ కూడా మేము ప్రకటించలేదు. అటువంటి ఆలోచన కూడా లేదు. ఇవన్నీ పూర్తిగా ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఎంఐఎంతో పాటు నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. వారి తాజా స్టాండ్ ఇంకా బయటపడలేదు. ఈలోగా విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ప్రతిపాదన వచ్చింది. ఏపీకి ఇంకా రాజధాని లేదు కాబట్టి మరో 10 ఏళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వం కోరింది. ఆ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సీరియస్ గా తీసుకోలేదు. మొత్తం మీద ఎన్నికల తర్వాత హైదరాబాద్ స్టేటస్ మార్పుపై కీలక నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా? అంబేద్కర్ ఆశించినట్లు దేశానికి రెండో రాజధాని అవుతుందా? ఆంధ్ర లీడర్లు కోరుతున్నట్లు మళ్లీ ఉమ్మడి రాజధాని అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణ భారతదేశంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ తనపై ఉన్న ఉత్తరాది పార్టీ ముద్రను తొలగించుకోవాలనుకుంటుంది. అందుకే హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.